రీసెంట్ గా నేను కొన్ని ఏఐ టూల్స్ అయితే టెస్ట్ చేశాను అనమాట. లిటరల్ గా నాకు భలే క్రేజీగా అనిపించిన ఏఐ టూల్స్ అనేవి. ఇందులో కొన్ని ఫ్రీగా ఉన్నాయి, ఇందులో కొన్ని పెయిడ్ సంబంధించిన ఏఐ టూల్స్ కూడా ఉన్నాయి. బట్ ఓవరాల్ గా అయితే మీకు ఏఐ టూల్స్ కంటెంట్ అయితే నచ్చుతుంది. మరి ఒక 7 క్రేజీ ఏఐ టూల్స్ ని ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కేవలం 3,000 రూపాయలకి ఏఐ లెవెల్ 1 రికార్డింగ్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. అలానే 10,000 రూపాయలకి ఏఐ లెవెల్ 1 లెవెల్ 2 కాంబో కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏఐ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. సో ఫస్ట్ టూల్ అయితే మైక్రోసాఫ్ట్ వాళ్ళ క్రేజీ ఏఐ టూల్ అనమాట. లిటరల్ గా మీరు నమ్మరు అనమాట, ఇలాంటి ఒక టూల్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు అనుకుంటారు. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఆడియో ఎక్స్ప్రెషన్ అనే ఒక ఫ్రీ ఏఐ టూల్ అయితే ఇస్తున్నారు. ఈ ఏఐ టూల్ లో మీరు ఏదైనా ఒక ర్యాండమ్ గా పదాలు ఇచ్చినా, లేకపోతే మీకు ఏమైనా స్టోరీ లాంటిది ఏమైనా టెక్స్ట్ ఇచ్చినా దాన్ని వాయిస్ ఓవర్ చెప్తుంది. ఆ వాయిస్ ఓవర్ కూడా చాలా రియలిస్టిక్ గా మనుషులు మాట్లాడినట్టుగా ఆడియో అయితే జనరేట్ చేస్తుంది అనమాట. సో నేను కొన్ని టెక్స్ట్లు అయితే ఇన్పుట్ గా ఇచ్చాను అనమాట. సో ఈ పదాలు ఇచ్చిన తర్వాత జనరేట్ మీద అయితే క్లిక్ చేయాలి. సో జనరేట్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంతసేపటికి ఆడియో అయితే జనరేట్ అవుతుంది. నేను పదాలు చూస్తే క్లాక్, రివర్, లెటర్, స్ట్రేంజర్, లాటర్, ప్రామిస్ అండ్ మల్టిపుల్ వర్డ్స్ అయితే ఇచ్చాను. ఇప్పుడు దీని ద్వారా జనరేట్ అయిన ఆడియో ఏంటో విందాం. Oh my goodness, let's talk about some delightful words, shall we? First up, we have clock. Isn't it just fascinating how it ticks away, marking every precious... చూసారా, చాలా రియలిస్టిక్ గా మీకు ఆడియో అయితే వచ్చింది కదా. అంతేకాదు, మీరు ఇచ్చిన పర్టికులర్ టెక్స్ట్ ఏదైతే ఉన్నాయో బై అవుట్పుట్ ఎలా కావాలో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేసు వాయిస్ అనేది మేల్ వాయిస్ కావాలనుకోండి, మేల్ వాయిస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. హలో, how can I help you today? లేదు, మీకు స్టైల్ ఏ స్టైల్లో మీకు ఆడియో కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి అడ్వెంచరస్ అనే ఒక ఆప్షన్ సెలెక్ట్ చేశాను. Let's go explore the unknown. నెక్స్ట్ న్యూస్. Wishing you a smooth day ahead. సో ఇలా డిఫరెంట్ వేస్ లో మీకు కావాల్సిన ఆడియో ఎక్స్ప్రెషన్ ఎలా కావాలో దానికి తగ్గట్టుగా మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు వాయిస్ ఓవర్ కంటెంట్ అయితే వచ్చేస్తుంది. మీకు కావాల్సిన కంటెంట్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మంచి విషయం ఏంటంటే మీకు ఎటువంటి డబ్బులు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మైక్రోసాఫ్ట్ సంబంధించిన అకౌంట్ లోకి లాగిన్ అవుతే దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఏ టూల్ అయితే ఇది ఒక ఆల్ ఇన్ వన్ టూల్ అని చెప్పుకోవచ్చు. మేబీ కొంతమంది తెలిసి ఉండొచ్చు కూడా. దీని టూల్ పేరు ఏంటంటే దేర్ ఈజ్ AI4that.com అనమాట. ఇందులో ఎన్ని టూల్స్ ఉంటాయంటే అన్ని టూల్స్ అనమాట. సో మీకు కావాల్సిన స్పెసిఫిక్ డొమైన్ ఏ టూల్ సెలెక్ట్ చేసుకుని దాని నుంచి ఆ పర్టికులర్ యూఆర్ఎల్ కి వెళ్తే ఆ టూల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి డెవలపర్ టూల్ కిట్, లేకపోతే ఫ్లోర్ డిజైన్ అయ్యే, క్లీన్ టాస్క్, హోమ్ డిజైన్ అయ్యే, చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. దీన్ని ఉదాహరణకి హోమ్ డిజైన్ సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ యూజ్ టూల్ అనే ఒక ఆప్షన్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేయగానే సో హోమ్ డిజైన్ సంబంధించిన పర్టికులర్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోయింది. సో దీంట్లో మీరు హోమ్ డిజైన్ కావాల్సిన ప్రాంప్ట్ ఇచ్చి ఆ హోమ్ డిజైన్ సంబంధించిన బెడ్స్ కానివ్వండి, లేకపోతే రూమ్స్ ని డిజైన్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. ఇమేజెస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ చూడండి, చార్ట్ బెటర్ అనే ఒక ఆప్షన్ ఉంది. రీకోపైలట్ అనే ఒక ఆప్షన్ ఉంది. న్యూస్ లెటర్ సమ్మరైజ్ చేసే ఒక టూల్ ఒకటి. నెక్స్ట్ వెబ్ లో వాయిస్ ఏజెంట్స్ ఫర్ రియల్ ఎస్టేట్ బిజినెస్ కావాలి, వాయిస్ ఏజెంట్ కావాలంటే దానికి కావచ్చు. song.org. సో మీరు మ్యూజిక్ లాంటివి జనరేట్ చేసుకోవచ్చు ఈ పర్టికులర్ ఏ టూల్ యూస్ చేసి. సో దీన్ని సెలెక్ట్ చేశాను నేను. సో మీరు యూస్ టూల్ మీద క్లిక్ చేస్తారు. సో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళిపోతారు అనమాట. మీరు ఏమైనా ప్రాంప్ట్ ఇస్తే దానికి కావాల్సిన సాంగ్ అయితే జనరేట్ చేస్తుంది. బట్ ఇక్కడ గమనించాల్సింది అంటే టూల్స్ సంబంధించిన ఆ టూల్స్ వెబ్సైట్స్ యూఆర్ఎల్స్ ఇస్తుంది. మళ్ళీ దీని నుంచి మీరు లాగిన్ అయ్యి దీని అయితే యూజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. చాలా ఏ టూల్స్ ఉంటాయి అనమాట. ఈవెన్ మీరు సెర్చ్ చేయొచ్చు కూడా. ఇక్కడ మీకు పర్టికులర్ టాపిక్ లో ఏమైనా టూల్ కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకుని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చెప్పబోయే ఏ టూల్ అయితే లిటరల్ గా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. గూగుల్ కంపెనీ వాళ్ళు ఫ్రీగా ఎంత పాపులర్ టూల్ ఇస్తారని అనుకోలేదు అనమాట. గూగుల్ కంపెనీ వాళ్ళ నోట్బుక్ LLM టూల్ అనమాట. ఈ నోట్బుక్ LLM వల్ల హెల్ప్ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఆడియో పాడ్కాస్ట్ అనేవి బాగా వైరల్ అవుతున్నాయి. సో దీన్ని మీరు కంటెంట్ క్రియేట్ చేస్తే, లేకపోతే ఇద్దరు మాట్లాడాల్సిన అవసరం లేకుండానే ఏనే రియలిస్టిక్ పర్సన్స్ మాట్లాడినట్టుగా పాడ్కాస్ట్ జనరేట్ చేసేస్తుంది. మీరు నమ్మకపోతే ఒకసారి నేను మీకు ఒక శాంపుల్ ఆడియో వినిపిస్తాను చూడండి. Welcome everyone. Today we're undertaking a deep dive into, well, a really significant immigration policy shift. It's something that's genuinely reshaping the global tech landscape, pretty much as we speak. That's right. We're talking about their recent U.S. proclamation on the H-1B visa. It sent, frankly, shockwaves. మీరు గమనించారని నేను రీసెంట్ గా H-1B వీసా మీద ఒక ఫీజు లాంటిది అయితే ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. దానికి సంబంధించిన ఒక పాడ్కాస్ట్ కంటెంట్ కావాలని చెప్తే అది కాస్త మనకి ఇలా రియలిస్టిక్ పాడ్కాస్ట్ ఇచ్చేసింది. సో దీనికి జస్ట్ చిన్న స్టెప్స్ తో దీన్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు యాడ్ అని ఒక ఆప్షన్ లోకి వెళ్తారు నోట్బుక్ LLM కి. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఆల్రెడీ ఒక కంటెంట్ ఉందనుకోండి, ఇక్కడ పేస్ట్ చేస్తారు అనమాట. నేను H-1B వీసా రిలేటెడ్ గా ఒక కంటెంట్ అయితే పాడ్కాస్ట్ సంబంధించిన కంటెంట్ ఇవ్వమని చెప్పాను. యాజ్ గా ఆ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను అనమాట. సో పేస్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ జనరేట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో పేస్ట్ చేసిన తర్వాత ఇన్సర్ట్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత రెడీ అని చెప్తుంది. ఇక్కడ ఆడియో
ఆడియో అని చూపిస్తుంది అనమాట. అలా మీరు ఆడియో ఓవర్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆడియోతో పాడ్కాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఈవెన్ మీకు వీడియో ఓవర్ కూడా ఉంటుంది, బట్ దానికి ఏంటంటే మీకు కొన్ని పర్టికులర్ సబ్స్క్రిప్షన్ ఉండాలన్నమాట. లైక్ VO3 ఇలాంటివి ఉంటే మీకు వీడియోతో కూడా మనకి ఓవర్వ్యూ అయితే వచ్చేస్తుంది అనమాట. బట్ ఓవరాల్గా మీకు ఆడియో మాత్రం చాలా రియలిస్టిక్గా వస్తుంది. సో మీరు పాడ్కాస్ట్లో అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట ఫ్రీగా. ఇక నెక్స్ట్ చెప్పబోయే AI టూల్ ఏదైతే ఉందో, జస్ట్ మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తే మీకు కావాల్సిన పీపీటీని జనరేట్ చేసేస్తుంది. దాని ఆ AI టూల్ చూసుకున్నైతే gamma.app అనే ఒక వెబ్సైట్ అనమాట. సో gamma.app అనే ఒక వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి జస్ట్ మీ మెయిల్ ఐడితో. సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ పేస్ట్ ఇన్ టెక్స్ట్, మీకు కావాల్సిన ప్రెజెంటేషన్ మీరు ఆల్రెడీ టెక్స్ట్ కంటెంట్ ఉంటే దాని ద్వారా ప్రెజెంటేషన్ జనరేట్ చేయొచ్చు, లేదంటే జనరేట్ ఆప్షన్ ఉంటుంది. జస్ట్ మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్ ద్వారా ఇదే ఒక పీపీటీ జనరేట్ చేస్తుంది. సో నేనైతే నానో టెక్నాలజీ అని ఒక టెక్స్ట్ అయితే ఇచ్చాను అనమాట. 5 కార్డ్స్ తో నాకు పీపీటీ జనరేట్ చేయమని అడుగుతున్నాను. సో డిఫాల్ట్ ఏ స్టైల్లో కార్డ్ డిఫాల్ట్ లో పెట్టాను, లాంగ్వేజ్ అయితే ఇంగ్లీష్ లో పెట్టి జనరేట్ అవుట్లైన్ మీద క్లిక్ చేశాను. సో మీరు గమనిస్తే నానో టెక్నాలజీ సంబంధించిన కంటెంట్ జనరేట్ చేసేసింది. అంతేకాకుండా కింద కొన్ని థీమ్స్ కూడా ఇచ్చింది, పీపీటీకి సంబంధించిన ఏ థీమ్ కావాలని చెప్పి. నెక్స్ట్ ఇమేజ్ సోర్స్ ఏది కావాలంటే కూడా మిమ్మల్ని అడుగుతుంది. సో నేను ఆటోమేటిక్గా ఉన్నదాన్ని అలా డిఫాల్ట్గా ఉంచేసాను. ఇమేజ్ స్టైల్ ఏదైతే ఉందో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆ తర్వాత జనరేట్ మీద క్లిక్ చేయండి. చూడండి లిటరల్గా భలే వచ్చిందండి అవుట్పుట్ మాత్రం, నేనే సర్ప్రైజ్ అయ్యాను. సో నానో టెక్నాలజీ 2025 అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తూ పక్కన ఉన్న ఇమేజ్ ఏదైతే ఉందో ఇది ఏతో జనరేట్ అయింది. అలాగే నానో టెక్నాలజీ బూమ్ అని చెప్పి దానికి సంబంధించిన ఫిగర్స్ కూడా ఇచ్చింది, మార్కెట్ వాల్యూ ఎంత అని చెప్పి. రైట్ సైడ్ చూసుకున్నట్టయితే సైంటిస్టులకు సంబంధించిన ఏ ఇమేజ్ జనరేట్ చేసి పిక్టోరియల్ గా రిప్రజెంట్ చేసింది. బ్రేక్ త్రూ ఇన్నోవేషన్స్ అని చెప్తూ దానికి సంబంధించిన ఒక ఇమేజ్ అయితే లెఫ్ట్ సైడ్ ఇచ్చింది. నానోటెక్స్ ఇంపాక్ట్ అక్రాస్ ఇండస్ట్రీస్ డిఫరెంట్ ఇచ్చింది. ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ కి కానివ్వండి, లేకపోతే ఎవరైనా ఎంప్లాయీస్ కి వాళ్ళ పై అధికారుల కోసం పీపీటీ జనరేట్ చేయాలనుకుంటే, మీకు తక్కువ టైం ఉంది అలాంటి టైంలో మీరు పీపీటీ జనరేట్ చేయాలంటే మాత్రం లిటరల్ గా చాలా హెల్ప్ అయ్యే టూల్ అనమాట ఇది. విత్ ఇన్ సెకండ్స్ ఆఫ్ టైంలో చాలా క్వాలిటీతో మంచి థీమ్స్ మీకు పీపీటీ అయితే జనరేట్ చేసి పెడుతుంది. అలానే ఈ AI టూల్ కి ఏదైతే ఉందో మీకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అనమాట. 100% ఫ్రీ అయితే కాదు, ఫ్యూ పీపీటీస్ వరకు మీరు ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఖచ్చితంగా మీరు అమౌంట్ పే చేసుకుని సబ్స్క్రిప్షన్ తీసుకోవాలన్నమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ AI టూల్ hixfield.ai అనమాట. సో దీని వల్ల ఉపయోగం ఏంటంటే మీకు డిఫరెంట్ కమ్యూనిటీస్ లైక్ క్లింగ్ AI కానివ్వండి, కెమెరా టూల్స్, వైరల్ బోల్డ్ అనే ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. మీ దగ్గర ఏదైనా ఇమేజ్ ని మీకు మార్కెటింగ్ రిలేటెడ్ కంటెంట్ కింద జనరేట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, సో దానికి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ ఉంటాయి చూడండి. క్లింగ్ AI 2.1 మార్క్స్ సెలెక్ట్ చేశా. ఒక పోస్టర్ డిజైన్ మీకు నచ్చింది, ఇమేజ్ ఇన్పుట్ కి ఇస్తే ఇలాగా 3D ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, మీరు ఇన్పుట్ ఇమేజ్ ఇచ్చి జనరేట్ ఇమేజ్ క్లిక్ చేస్తే మీరు ప్రాంప్ట్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా బై డిఫాల్ట్ గా మీరు ఇచ్చిన ఇమేజ్ కి ఇలాంటి ఎఫెక్ట్ యాడ్ చేస్తుంది అనమాట. అలానే వీడియో సంబంధించిన ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో కొన్ని డిఫరెంట్ వీడియోస్ కూడా జనరేట్ చేసుకున్న ఆప్షన్ అయితే ఇస్తున్నారు. అంటే ప్రీ డిఫైన్డ్ గా కొన్ని థీమ్స్ ఉంటాయి, వాటి ద్వారా అయినా జనరేట్ చేసుకోవచ్చు, లేదంటే మీరే బై డిఫాల్ట్ గా మీరు ఏదైనా టెక్స్ట్ ప్రాంప్ట్ ఇచ్చైనా దానికి కావాల్సిన వీడియోస్ లాంటివి అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో కెమెరా కంట్రోల్స్ అని ఒక ఆప్షన్ ఉంది. పర్టికులర్ ఎఫెక్ట్స్ ద్వారా మీరు ఏదైనా ఒక ఇన్పుట్ ఇమేజ్ ఇచ్చి ఇలా ఎఫెక్ట్ కావాలంటే జనరేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి మీకు ప్రాంప్ట్ ఇచ్చి కొన్నిసార్లు ఇలాంటి వీడియో జనరేట్ చేయలేకపోవచ్చు, బట్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ గా ఉన్న కొన్ని థీమ్స్ ఇచ్చారు కాబట్టి ఎగ్జాక్ట్ గా అలానే మీరు ఇచ్చిన ఇమేజ్ కానీ లేకపోతే ఇతర ఎఫెక్ట్స్ కానీ యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట. బట్ దీనికి ఏంటంటే క్రెడిట్స్ అయితే ఉంటాయి అనమాట. మీరు అమౌంట్ పే చేసే ఈ పర్టికులర్ AI టూల్ ని యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ AI టూల్ ఏదైతే ఉందో piccopilot.com అనమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ముఖ్యంగా మార్కెటింగ్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. క్రియేటివ్ మార్కెటింగ్ చేద్దాం అనుకునే వాళ్ళకి. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఉదాహరణకి ఈ ఫోటో చూడండి. సో మీరు జస్ట్ ఏదైనా ఒక ఇన్పుట్ ఇమేజ్ ఇస్తే అది కొంచెం వీడియోస్లో కింద జనరేట్ చేస్తుంది అనమాట. అది ఒక పర్సన్ వేసుకున్నట్టు, మీరు యాక్చువల్గా ఒక మోడల్ లేరు, బట్ ఇది ఇచ్చిన ఇమేజ్ని ఒక మోడల్ వేరు చేసినట్టుగా ఈ పర్టికులర్ AI మోడల్ మీకు హెల్ప్ చేస్తుంది. ఉదాహరణకి నేను ఈ అకౌంట్లో లాగిన్ అయిన తర్వాత ఈ ఇమేజ్ చూడండి, ఈ పర్టికులర్ ఒక ఇన్పుట్ ఇమేజ్ ఇస్తే దాన్ని ఒక మోడల్ ధరిస్తే ఎలా ఉంటుంది అన్నట్టుగా మనకి అవుట్పుట్ అనమాట. సో నేనేం చేశానంటే అకౌంట్ లో లాగిన్ అయిన తర్వాత ఇమేజ్ ఇన్పుట్ కి ఇచ్చాను. సో ఈ ఒక షర్ట్ ఇమేజ్ ఇచ్చాను, ఇక్కడ మోడల్స్ ఉన్నారు, వేళ్ళు వేసుకున్నట్టుగా మనకి అవుట్పుట్ చూపిస్తుంది అనమాట. మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ వేసుకున్నాను. సో నేను ఈ పర్సన్ సెలెక్ట్ చేసుకుని క్రియేట్ నో అన్న ఒక ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్రియేట్ అవుతుంది. యాక్చువల్గా ఈ మోడల్లో మీరు లాగిన్ అయినప్పుడు కేవలం ఒక 25 క్రెడిట్స్ మాత్రం ఫ్రీగా ఇస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ మీరు అప్గ్రేడ్ చేసుకుని మోడల్ అయితే యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నేను ఇచ్చిన ఇమేజ్ ఇది. లిటరల్ గా ఈ వీడియో అవుట్పుట్ చేసి నాకు మతిపోయింది అనమాట. మీరు చూడండి, నేను ఇచ్చిన షర్ట్ ని ఒక మోడల్ వేసుకుని టెస్ట్ చేసినట్టుగా అవుట్పుట్ వచ్చింది చూసారా. సో మన యాక్చువల్గా ఇలాంటి మనం చేయాలనుకోండి,
మనం డబ్బులు పెట్టి షూట్ చేయించాలి. బట్ ఇది చూడండి, మోడల్ దాన్ని వేసుకుని రియల్ గా టెస్ట్ చేసినట్టుగా వచ్చింది కదా వీడియో. మొత్తం కూడా డిఫరెంట్ స్టైల్స్లో మీరు గమనించారా? ఒకటే అదే షర్టు బట్ డిఫరెంట్ వేరియేషన్స్లో ఒక పర్సన్ దాన్ని టెస్ట్ చేసినట్టుగా అవుట్పుట్ వచ్చింది. నథింగ్ బట్ ఒక ఫ్యాషన్ సంబంధించిన టెస్టింగ్ అంతా ఆ పర్సన్ చేసేస్తున్నట్టుగా వచ్చింది కదా. బట్ మనం ఎవరైనా ఇలాంటి ఒక మోడల్ తీసుకొచ్చి మా డ్రెస్ వేసుకుని ట్రై చేయమంటే వాళ్ళు కొంచెం డబ్బులు అడుగుతారు. బట్ ఏ మోడల్ ఫ్రీగా మనకు కావాల్సిన పబ్లిసిటీ చేసి పెడుతుంది కదా, మనకు కావాల్సిన మార్కెటింగ్ అంతా. సో దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే బట్ అగైన్ మీకు చెప్తుందనుక ఇది కొన్ని క్రెడిట్స్ మాత్రం ఉన్నాయి. సో క్రెడిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు అమౌంట్ పే చేసి దానికి కావాల్సిన క్రెడిట్స్ అయితే పొందవచ్చు అనమాట. ఇక చివరి ఏ టూల్ ఏదైతే ఉందో mirage.app అనమాట. ఈ mirage.app ఎలాగంటే ఈ పర్టికులర్ ఏ మోడల్ వాళ్ళు ఉపయోగం ఏంటంటే ఈ దగ్గర ఏదైనా ఒక టెక్స్ట్ కంటెంట్ ఉంది, ఆ కంటెంట్ ని చాలా రియలిస్టిక్ గా ఉన్న పర్సన్స్ చెప్తే బాగుంటుందని అనుకున్నారు. దాన్ని మీరు మార్కెటింగ్ మెటీరియల్ కింద వాడుకుందాం అనుకోండి. సో మిరాజ్ అనే ఒక ఏఐ టూల్ లో మీకు హెల్ప్ అవుతుంది అనమాట. ఇలా చాలా మంది క్రియేటర్స్ చాలా రియలిస్టిక్ గా ఉంటారు వీళ్ళు, బట్ వీళ్ళందరూ ఏఐ సంబంధించిన క్యారెక్టర్స్. సో వీళ్ళు మీ కంటెంట్ ని చెప్పినట్టుగా మీరు మీ టెక్స్ట్ ఏదైతే ఇస్తారో కంటెంట్ ఆడియో కింద కన్వర్ట్ చేసి వీళ్ళు చెప్పినట్టుగా రియలిస్టిక్ గా వస్తుంది అనమాట. సో చాలా రియలిస్టిక్ గా వస్తుందని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. దాన్ని మీరు మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. బట్ దీన్ని మీరు యూజ్ చేయాలంటే మాత్రం ఫ్రీగా అయితే యాక్సెస్ చేయడానికి ఉండదు, మీరు అమౌంట్ పే చేసిన తర్వాత దీన్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. వీళ్ళ శాంపుల్స్ చూడొచ్చు. వీళ్ళు ఎవరు కూడా మీరు చూడడానికి ఫేక్ లా కనిపించారు అనమాట, అందరూ రియలిస్టిక్ కనిపిస్తారు. బట్ ఇవన్నీ కూడా ఏ సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్ క్యారెక్టర్స్ అనమాట. నచ్చిన ఏ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుని ఆ కంటెంట్ ఇస్తే చాలు వీళ్ళు అలా చెప్తారనమాట. ఇవి 7 క్రేజీ ఏ టూల్స్ అనమాట. మీకు ఈ ఏ టూల్స్ ఏది బాగా నచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. అలానే మన ఏ తెలుగు ఛానల్ కేవలం 3000 రూపాయలకి రికార్డింగ్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం అండి. అలానే ఏ సంబంధించిన జాబ్ స్కిల్ కావాలనుకుంటే ఏ లెవెల్ 1 ప్లస్ ఏ లెవెల్ 2 కలిపి ఏ కాంబో కోర్స్ ని కేవలం 10,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నాం. అలానే మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ లైవ్ క్లాసెస్ తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన బేసిక్స్ అయితే నేర్పిస్తున్నాం అనమాట. ఏ తెలుగు బిగినర్ కోర్స్ 13వ బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖున స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఏ తెలుగు కోర్స్ లో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి. లేటెస్ట్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.